తెలుగు స్టోరీ టైమ్ ఫర్ కిడ్స్ ఆఫీషియల్. అనగనగా ఒకప్పుడు సుందర అరణ్యంలో ఒక గర్విష్టమైన సింహరాజు ఉండేవాడు. అది చాలా బలవంతుడు, కానీ అదే సమయంలో చాలా అహంకారి కూడా. అడవిలోని జంతువులందరూ భయంతో ఉంటూ దాని సమక్షంలో వెనుకడుగు వేస్తూ ఉండేవారు. ఒకరోజు సింహం తన గుహలో నిద్రపోతూ ఉండగా పక్కనే ఉన్న గవంత ఎలక తన ఆహారం వెతుకుతూ తిరుగుతూ ఉంది. అది తన పొదల్లోంచి బయటకు వచ్చి నిద్రిస్తున్న సింహం పంజాల దగ్గరికి చేరింది. ఓయ్, ఇది ఎంత పెద్ద జంతువు! దీని తోకంత పొడుగుగా ఉంది, దీని శరీరం బలంగా ఉంది అంటూ ఎలుక మాట్లాడుతూ ఉంది. ఎలుక ఆసక్తిగా చూస్తూ తన చిన్న పంజాలతో సింహం తోకను తాకింది. సింహం ఒక్కసారిగా మేల్కొని కోపంగా గర్జించింది. సింహం చిరాగ్గా, దీన్ని చూడండి, నా గుహలోకి వచ్చి నన్ను మేల్కొల్పిన ఈ చిన్న ఎగాబిగిన జీవి ఎవరు? సింహం పెద్ద పంజాతో ఎలుకను పట్టేసింది ఒక్కసారిగా. ఎలుక భయంతో నిట్టూర్చి వేడుకుంటూ మాట్లాడింది. మహారాజా, నేనెవరిని నొప్పించను, దయచేసి నన్ను వదిలిపెట్టండి. సింహం చిలిపిగా నవ్వుతూ అన్నది, ఓయ్, నువ్వు చిన్న పిల్లవాడివి, నన్ను గెలిచే శక్తి నీకు ఉందా? ఎలుక ధైర్యంగా మాట్లాడింది. ఒకరోజు మీకు ఏదైనా కష్టం వస్తే నేను మీకు సహాయం చేస్తాను. సింహం ఆ మాటలు విని నవ్వింది. ఒక చిన్న గవ్వంత ఎలుక నన్ను ఆదుకుంటుందా? సరే, చూస్తాను అంటూ సింహం ఎలుకను వదిలేసింది. కొంతకాలం తర్వాత వేటగాళ్ళు అడవిలోకి వచ్చారు. వారు గట్టమైన జాలి ఏర్పాటు చేసి సింహాన్ని అందులో పడేశారు. సింహం బయటపడడానికి ప్రయత్నించింది, కానీ అది విఫలమైంది. సింహం భయంతో, ఓ, నా బలం కూడా నాకు సహాయపడటం లేదు. అంతలోనే చిన్న ఎలుక అక్కడికి వచ్చింది. ఎలుక, సింహరాజా, భయపడవద్దు, నేను మీకు సహాయం చేస్తాను. ఎలుక తన పదునైన దంతాలతో జాలిని నెమ్మదిగా కొరకడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి జాలి తెగిపోయింది. సింహం విముక్తి అయింది. సింహం ఆశ్చర్యంగా చూసింది. సింహం కృతజ్ఞతతో, నీవు నిజంగా గొప్పవాడివి, నిన్ను చిన్నగా చూశాను, కానీ నువ్వు నన్ను రక్షించావు. ఆ రోజు నుండి సింహం ఎలుకను తన ప్రియమైన మిత్రుడిగా భావించింది. మోరల్ ఆఫ్ ద స్టోరీ: బలం అంటే శరీర బలం కాదు, మనసున్న వారే నిజమైన బలవంతులు.